హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది యూనివర్సల్ ఫిలిం బజ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి బిగ్ బాస్ రీఎంట్రీ. బిగ్ బాస్ రీఎంట్రీ అని నేను ఎందుకు చెప్తున్నానంటే, బిగ్ బాస్లో ఈ వారం రీఎంట్రీ ఉంటుందని చెప్పి నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియోలో నేను కుమార్ సాయి రీఎంట్రీ ఉంటుందని చెప్పి బల్లగుద్ది చెప్పాను అనమాట. ఖచ్చితంగా కుమార్ సాయి వస్తాడు అని చెప్పి. కాకపోతే ఈ 2-3 రోజుల నుంచి యూట్యూబ్ రివ్యూస్ కానివ్వండి, బిగ్ బాస్ వాళ్ళు ఇస్తున్న హింట్స్ కానివ్వండి, నోయల్ రీఎంట్రీ కన్ఫామ్ అయినట్టు అనిపిస్తోంది. అది నోయల్ రీఎంట్రీ ఎందుకు కన్ఫామ్ అయింది అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కుమార్ సాయిని వాళ్ళు ఎందుకు పక్కన పెట్టారని కూడా నేను మళ్ళీ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఫస్ట్ నేను తెలియజేయాల్సింది ఏమంటే, నోయల్ రీఎంట్రీ అనేది 100% అన్ఫేర్. ఎందుకనంటే నోయల్తో పోలిస్తే కుమార్ సాయికి అర్హత 1000 రెట్లు ఎక్కువ ఉంది. నోయల్ కుమార్ సాయి ముందర ఎందుకు పనికిరాడు, సరేనా? నా వరకు తనకు టాలెంట్ ఉండొచ్చు, అది బయట. లోపల హౌస్లో అతను ఏమి కుమార్ సాయితో పోలిస్తే ఏది సరిగ్గా చేయలేదంతే. ఉత్త గ్రూపిజం చేయడము, వాళ్ళు మాట్లాడుకోవడం చేశాడు. కొద్దిగా మంచితనం చూపించాడు, లేదని చెప్పట్లా. మంచితనంలో కూడా అది నటన అంతే. ఎందుకని నటన అని ఎందుకు చెప్పానంటే, తాను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి తన సెల్ఫ్ రీజన్తో బయటికి వెళ్ళిపోయేటప్పుడు, తనకి స్టేజ్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు తను అమ్మ రాజశేఖర్తో ప్లస్ అవినాష్తో మాట్లాడిన తీరు ఏదైతే ఉందో అది చాలా దరిద్రంగా ఉంది. ఎందుకనంటే అలా కాకుండా మంచిగా కూడా చెప్పిండొచ్చు, మీరు నన్ను ఇట్లా అవమానించారు అని చెప్పి మాట్లాడిండొచ్చు. అంతేగాని అమ్మ రాజశేఖర్ లోపల ఎలా ఉన్నాడో మనకు తెలియదు. ఇతనితో పోలిస్తే వయసులో పెద్ద, అవినాష్ ఇతనితో సమానమైన ఆర్టిస్టు. వాళ్ళతో ఎట్లా మాట్లాడాలో కూడా తెలియకుండా నేను చెప్పిందే శాసనం అన్నట్టు ఇతను ఏదో బిగ్ బాస్ అయిపోయినట్టు ఫీల్ అయిపోయి కామెంట్ చేశాడనమాట. తనకు కాళ్ళు నొప్పి ఉంది, అది అందరము యాక్సెప్ట్ చేస్తాము, కానీ తన ప్రవర్తన ఎలా ఉందనేది ఇంపార్టెంట్. ఇలాంటి వ్యక్తి మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వస్తున్నాడంటే, ఈ వారం లాస్య ఇంట్లో నుంచి ఎలిమినేట్ అయి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ గ్రూప్లో ఇంకో మనిషిని మనం యాడ్ చేస్తే వీళ్ళు మళ్ళీ గ్రూపిజం స్టార్ట్ చేసి మిగతా హౌస్మేట్స్ ఎవరున్నారు, అఖిల్, సుహేల్, మోనల్, ఇక ఆమె హర్యానా, అవినాష్, వీళ్ళ 5గురికి వీళ్ళు ముగ్గురు మళ్ళీ కాంపిటీషన్గా తయారవడమే కాకుండా సమస్యలు క్రియేట్ చేశారనమాట. బిగ్ బాస్కి కావాల్సినంత మసాలా యాడ్ అవుతుంది. ఆ మసాలా వల్ల ఏమవుతుంది, బిగ్ బాస్ వాళ్ళకి టీఆర్పీ పెరుగుతుంది. ఇది ఒక్క రీజన్తోనే నోయల్ని బిగ్ బాస్ హౌస్లోకి మళ్ళీ తీసుకొని వచ్చారు. ఎందుకంటే అంత భిన్న కాల్ పెయిన్ క్యూర్ అయిపోవడం అనేది అసాధ్యం. మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే రాదు అనుకున్న, ఒకవేళ క్యూర్ అయిపోయింది అనుకుందాం, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత కాళ్ళ నొప్పి మళ్ళీ రాదని ఏం గ్యారంటీ? ఇది నా రీజన్స్ అయితే. ఈ నా అభిప్రాయం ప్రకారం అయితే నోయల్ రీఎంట్రీ అయితే మాత్రం అన్ఫేర్ అంతే. ఇక కుమార్ సాయి విషయానికి వస్తే, కుమార్ సాయి కూడా క్వారంటైన్లోనే ఉన్నాడు, అంటే సెల్ఫ్ క్వారంటైన్లోనే ఉన్నాడు. నోయల్ కూడా సెల్ఫ్ క్వారంటైన్లోనే ఉన్నాడు 15 days నుంచి. ఇది నాకు తెలిసిన సమాచారం. వీళ్ళిద్దరూ కూడా ఛాన్సెస్ ఉన్నాయి, కుమార్ సాయికి నోయల్కి పెట్టారనమాట సెల్ఫ్ క్వారంటైన్లో. ఎందుకంటే ఇంట్లోకి పంపించాలి కాబట్టి, ఎవరికి ఛాన్స్ వస్తుంది కాబట్టి అని చెప్పి వీళ్ళు ఇలా ప్లాన్ చేశారు. ఇక కుమార్ సాయిని వీళ్ళు బిగ్ బాస్ వాళ్ళు పక్కన పెట్టడానికి మెయిన్ రీజన్ ఏమంటే, కుమార్ సాయి హౌస్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇండివిజువల్ గేమ్ ఆడతాడు, అందరితో మంచిగానే ఉంటాడు కాబట్టి ఇక వీళ్ళ బ్యాచ్మేట్స్ ఎవరైతే ఉన్నారో బయట జరిగే విషయాల గురించి ఇతను ఎక్కువ డిస్కషన్ చేయడు, ఎక్కువ గొడవలు పెట్టుకోవాలనుకోడు. ఎందుకంటే తన గేమ్ తను ఆడుకుంటూ స్మూత్గా వెళ్ళిపోయేదానికే ట్రై చేస్తాడు. ఇలా చేస్తే బిగ్ బాస్ వాళ్ళకి టీఆర్పీ పెరగదు కాబట్టి కుమార్ సాయిని పక్కన పెట్టారు. ఇది ఫ్రెండ్స్ నా అనాలిసిస్. రీఎంట్రీ నోయల్ది పక్కా అని తెలిసింది. ఈరోజు ఆదివారం ఎపిసోడ్ లాస్ట్లో కానీ, సోమవారం ఎపిసోడ్లో స్టార్టింగ్లో కానీ నోయల్ రీఎంట్రీ ఉంటుందని నేను అనుకుంటున్నా. బై లక్ కుమార్ సాయి వస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. మీరు కూడా కుమార్ సాయి రావాలనుకుంటే కింద కామెంట్ చేసి, లైక్ చేసి, పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందరికంటే ముందుగా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్